బత్తుల ప్రభాకర్ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీల ద్వారా కోట్లు సంపాదించి ఆ తరువాత నేరాలు మానేయాలని ప్రభాకర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 100 మంది యువతులతోనూ డేటింగ్ చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 8వ తరగతిలోనే చదువు మానేసిన ప్రభాకర్ 17 ఏళ్ల వయసులో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. డబ్బుతో పాటు 100 మంది యువతులతో డేటింగ్ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ మేరకు ఛాతీపై 300 నెంబర్లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నట్టుగా పోలీసుల విచారణలో గుర్తించారు. అయితే డబ్బుతో పాటు ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీహార్ నుండి ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. 2022లో విశాఖపట్నం జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ ఖైదీతో ప్రభాకర్కు గొడవ జరిగింది. జైలు నుండి బయటకు వచ్చాక అతన్ని చంపాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. బీహార్ నుండి దేశీయ తుపాకులను కొనుగోలు చేశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్లో మకాం వేశాడు. నార్సింగిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ప్రభాకర్ నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అయితే గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పులు జరిపినటువంటి బత్తుల ప్రభాకర్ పైన పోలీసుల దర్యాప్తు వేగం పెంచారు. అతను చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ప్రధానంగా అతను గతంలో జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అవమానించాడు. అతని కోసమే పిస్టల్స్ తెప్పించాడు, అలాగే 300 పైగా బుల్లెట్స్ తెప్పించాడు. సో అతని కోసం దాదాపు 2 సంవత్సరాల నుంచి నిఘా వేసినటువంటి పోలీసులకు అతను అయితే చిక్కినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి అతను దర్యాప్తు చేయగా కూడా అతను ఒంటి పైన కూడా టాటూలు కనిపించాయి. ఆ టాటూల్లో కూడా 3 అనేటువంటి సంఖ్య కనిపిస్తుంది. ఆ 3 అంటే 3 కోట్లు సంపాదించి ఆ 3 కోట్ల డబ్బును దాదాపు 100 మంది అమ్మాయిలను తెచ్చుకొని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కోరికలునే ఆ కోరికలను కూడా ఒంటి పైన టాటూగా వేసుకున్నటువంటి వ్యక్తి. సో అతను దాదాపు ఇప్పటికే 80 చోరీల కేసుల్లో ఉన్నాడు. దాదాపు 6 రాష్ట్రాల్లో అతను దొంగతనాలు చేసి ఆరితేరిపోయి ఉన్నాడు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు పోలీసులకు. సో ప్రస్తుతం అతని కోసం కస్టడీ కూడా తీసుకొని విచారించాలనేటువంటి కోణంలో పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. అయితే అతన్ని ప్రిజం పబ్ వద్ద దించినటువంటి 2 వ్యక్తుల్లో ఒకరు సినిమా డైరెక్టర్ కూడా ఉన్నాడు. మరి ఆ 2 వ్యక్తులు ఎవరు అనేటువంటి దాంట్లో కూడా పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.